టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భారత్ కు 2 ప్రపంచ కప్లు ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇప్పటికీ తన మాయాజాలంతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. అయితే 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్లోనే కొనసాగుతున్నాడు. ఇక వచ్చే సీజన్లో బరిలోకి దిగుతాడా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ధోనికి బీసీసీఐ స్పెషల్ గా ఓ ఆఫర్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రచారమవుతోంది. అయితే 2021 టీ20 ప్రపంచ కప్ సమయంలో ధోనీని బీసీసీఐ మెంటర్ గా ఎంపిక చేసుకుంది. కేవలం ఆ టోర్నీ వరకే సేవలు అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ధోనీకి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. కానీ ఈసారి మాత్రం అలా షార్ట్ టర్మ్ కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడికి చురుగైన వ్యూహాలను సుదీర్ఘంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అందుకే మరోసారి మెంటర్ గా ధోనీని నియమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి మాజీ కెప్టెన్ అందుకు ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇక ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నారు. మెంటర్ గా ధోనీని తీసుకుంటే దానికి అతడు అంగీకరించకపోవచ్చు అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంఎస్ ధోని నాయకత్వంలో విజయం సాధించిన వన్డే టీ20 ప్రపంచ కప్ జట్లలో గౌతమ్ గంభీర్ కూడా సభ్యుడే. అప్పుడు క్రెడిట్ మొత్తం కెప్టెన్ గా ధోనీకి ఇవ్వడం సరికాదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. భారత జట్టు కలిసికట్టుగా ఆడితేనే గెలిచామని చెప్పే గంభీర్ ధోని వంటి క్రికెటర్ను తనకంటే కాస్త పై పదవిలో ఉంచడానికి ఇష్టపడతాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.